నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో జనసేన పార్టీ బలంగా ఉండాలనేటువంటి దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కేసీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య అయితే తన లేఖల ద్వారా అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ జనసేన పోటీ చేస్తే బలంగా ఉంటుందో, అదేవిధంగా ఆ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో ఏ అభ్యర్థుల్ని కేటాయించాలనే దాని మీద అయితే పూర్తి స్థాయి కసరత్తు చేసినటువంటి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య ఈరోజు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎక్కడ పోటీ చేయాలి జనసేన పార్టీ, ఆయా పార్లమెంటు స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఎవరు అని దాని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేసినటువంటి హరిరామ జోగయ్య కొన్ని పార్లమెంటు స్థానాలను ప్రకటించారు. దాంతోపాటు ఆయన ఒక అఫీషియల్గా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. మొత్తాన్ని చూస్తే సామాజిక పరంగా జనసేన పార్టీ అభ్యర్థులుగా దక్కవలసి ఉన్న పార్లమెంటు సీటు వివరాలంటూ హరిరామ జోగయ్య ఒక లెటర్ రిలీజ్ చేశారు. జనసేన తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే సందర్భంలో సామాజిక పరంగా శాసనసభ సీట్లతో పాటు జనసేనకు దక్కవలసి ఉన్న పార్లమెంటు సీట్లు ఎన్ని, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నాయి జనసేన శ్రేణులు. ఈ క్రింద ఉదహరించిన పార్లమెంటు నియోజకవర్గాలు సామాజిక పరంగా జనసేనకు అనువైన నియోజకవర్గాలుగా ఉదహరించవచ్చు. ఈ నియోజకవర్గంలో ఉదహరించిన అభ్యర్థులు కూడా జనసేన తరపున పోటీ చేయగల ఆర్థికంగాను సామాజికంగాను బలమైన అభ్యర్థులుగా గుర్తించవచ్చు అంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి చేగుండ హరిరామ జోగయ్య అయితే లెటర్లో పొందుపరిచారు. అదేవిధంగా 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆ పార్లమెంటు స్థానాల పేర్లను అక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో వారు జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదా, వారి సామాజిక వర్గం, ఆ పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం, సామాజిక సమీకరణాలను బేస్ చేసుకొని హరిరామ జోగయ్య అయితే ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా చూస్తే మొట్టమొదట విజయనగరం, ఇక్కడ చూస్తే గేదెల సీనుబాబు, తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గేదెల సీనుబాబు పేరునైతే హరిరామ జోగయ్య అయితే ప్రకటించారు. ఈయన గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించి జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం కూడా అనేక పర్యటనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. జనసేన అధినేతకు గతంలో అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. కానీ అనూహ్యమైనటువంటి రీతిలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీ టికెట్ ఖరారు చేసినటువంటి తరుణంలో వైజాగ్ సంబంధించి పార్లమెంట్కి గేదెల సీనుబాబు అక్కడి నుంచి డ్రాప్ అయి కొన్నాళ్ళు రాజకీయంగా సర్దుగా ఉండాల్సి వచ్చింది. అయితే తదనంతర కాలంలో గేదెల సీనుబాబు అనేకమైనటువంటి రైతు సదస్సులు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దిశగా నిరుద్యోగ సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. యువ పారిశ్రామికవేత్తగా అతి చిన్న వయసులోనే గుర్తింపు పొందిన గేదెల సీనుబాబు 10 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధానమైనటువంటి ధ్యేయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి వ్యక్తిని జనసేన పార్టీ ఖచ్చితంగా ఇక్కడ విజయనగరం నుంచి కనుక బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి దిశలో ఇక్కడ హరిరామ జోగయ్య విజయనగరానికి ఈయన కేటాయించారు. అదేవిధంగా అనకాపల్లి కనుక చూస్తే ఇక్కడ కొనిదెల నాగబాబు, అంటే జనసేన అధినేత సోదరుడైనటువంటి కొనిదెల నాగబాబుని, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ అలియాస్ సత్యాన్ని, అదేవిధంగా కొనతాల రామకృష్ణ, ఈ ముగ్గురు పేర్లను కూడా ప్రతిపాదించారు. ఇక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబు, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ సీనియర్ జనసేన నేతని, అదేవిధంగా ఇటీవల కాలంలోనే జనసేనలో జాయిన్ అయినటువంటి కొనతాల రామకృష్ణ మాజీ మంత్రిగా ఉన్నారు ఈయన. సో ఈయన్ని కూడా అనకాపల్లికి ప్రతిపాదించారు. సో ఈ అనకాపల్లిలో ముగ్గురు పేర్లను ప్రతిపాదించారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి సానా సతీష్, ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. సానా సతీష్ అతి తక్కువ టైంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. సో కాబట్టి సానా సతీష్ చూపు కూడా జనసేన వైపు ఉంది. కాబట్టి గతంలోనే జనసేన అధినేతతోటి మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈయన్ని కాకినాడ పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలంటూ హరిరామ జోగయ్య ప్రతిపాదించారు. అదేవిధంగా నరసాపురం పార్లమెంటు కూడా మొదటి నుంచి చూస్తే కాపు సామాజిక వర్గానికి కంచుకోట ఈ పార్లమెంటు. సో ఈ పార్లమెంట్లో మల్లీడి తిరుపతిరావు అలియాస్ మల్లీడి బాబీ, ఈయన్ని జనసేన పార్టీ తరపు నుంచి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా హరిరామ జోగయ్య అయితే ప్రతిపాదిస్తూ ఉన్నారు. నరసాపురం పార్లమెంట్ అంటే గతంలో ఇక్కడ చేగుండ హరిరామ జోగయ్య ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. అదేవిధంగా ఆయన శిష్యుడిగా పేరున్నటువంటి కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ పార్లమెంటు కింద ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో జనసేన హావా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మల్లీడి బాబీని ప్రతిపాదించారు.
ప్రతిపాదించారు. అదేవిధంగా మచిలీపట్నం ఇక్కడి నుంచి బాలశౌరి, ఇటీవల కాలంలోనే వైసీపీ నుంచి జనసేనకు చెందిన బాలశౌరిని హర్రామ్ జోగయ్య మచిలీపట్నం పార్లమెంట్కి ప్రతిపాదించారు. అదేవిధంగా తిరుపతి వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్, అంటే ప్రస్తుతం రిజర్వ్డ్ స్థానంగా ఉన్నటువంటి తిరుపతి పార్లమెంట్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వరప్రసాద్ పేరునైతే హర్రామ్ జోగయ్య ప్రతిపాదించారు. అదేవిధంగా రాజంపేట ఇక్కడ నుంచి ఎస్ బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ పాలకొండరాయుడు, అదేవిధంగా ఎంవి రావు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వీళ్ళిద్దరి పేరును కూడా ప్రకటించారు. పాలకొండరాయుడు కుమారుడు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రతిపాదించారు. అదేవిధంగా ఎంవి రావుని రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. ఇక్కడ వీళ్ళిద్దరూ పోటీ చేస్తే రాజంపేట పార్లమెంట్లో ఖచ్చితంగా జనసేన గెలిచే అవకాశాలు ఉంటాయనేటువంటి దశగా హర్రామ్ జోగయ్య అయితే ప్రతిపాదించారు. దాదాపు ఇప్పుడు ఏదైతే 7 పార్లమెంటు స్థానాలు ప్రతిపాదించారో హర్రామ్ జోగయ్య గారు, సో 7 పార్లమెంటు స్థానాల్లో ఆయన ప్రతిపాదించినటువంటి అభ్యర్థులు అటు రాజకీయంగాను, అదేవిధంగా సామాజిక వర్గం పరంగా అదేవిధంగా ఆర్థికంగాను అత్యంత బలమైనటువంటి నేతలుగా ఉన్నారు. అదేవిధంగా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పర్సనాలిటీలుగా చూడొచ్చు. వీళ్ళ ఈ 7 నియోజకవర్గాల్లో హర్రామ్ జోగయ్య గారు ఎవరినైతే ప్రతిపాదించారో పేర్లు వారందరినీ కూడా. సో కాబట్టి జనసేన పార్టీ ఇప్పుడు ఉన్న 25 పార్లమెంట్లో 7 పార్లమెంటు స్థానాల్లో బలమైనటువంటి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 7 పార్లమెంటు స్థానాల్లో ఎవరైతే పేర్లు ప్రతిపాదించారో వారి సామాజిక వర్గాలు ఆ పార్లమెంటు స్థానాల్లో బలంగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడ ఆ పార్లమెంటు వ్యాప్తంగా బలమైనటువంటి అనుచర వర్గం ఉంది కాబట్టి వారు వ్యాపారం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బలంగా ఉన్నారు కాబట్టి ఆ పేర్లను అయితే చేగుండ హర్రామ్ జోగయ్య అయితే ప్రతిపాదించి తెలుస్తుంది. బహుశా ఈ పేర్లనే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పరిగణలోకి తీసుకొని 7 పార్లమెంటు స్థానాలు జనసేన కనుక కేటాయిస్తే ఖచ్చితంగా జన సైనికుల యొక్క మనోభావాలతో పాటు గౌరవప్రదమైనటువంటి పొత్తుల్ని జనసేన అధినేత స్వీకరించినట్లు ఉంటుందనేది హర్రామ్ జోగయ్య లెటర్ యొక్క సారాంశంగా చూడొచ్చు.